హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు. మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఈరోజు లైవ్ ఇంట్రాడే స్టాక్ పిక్స్ని 12 డిఫరెంట్ కంపెనీస్ని ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులో వచ్చేసి ఆల్మోస్ట్ 12 డిఫరెంట్ కంపెనీస్ని నేను సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ అందులో ఏవైతే ఫస్ట్ టార్గెట్స్ ఉన్నాయో ఆ టార్గెట్ అంటే 2% టార్గెట్ ఈజీగా అచీవ్ చేయడం జరిగింది. అందులో వచ్చేసి డిఫరెంట్ కంపెనీస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ వచ్చేసి మీరు చూడండి, రెస్పాన్సివ్ ఇండస్ట్రీస్. ఈ కంపెనీ గురించి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్టాక్ యొక్క ప్రైస్ని నేను ఆల్మోస్ట్ 195 రూపీస్ దగ్గర బై చేయమని చెప్పాను. 201 రూపీస్ దగ్గర ఎగ్జిట్ అవ్వమని చెప్పాను. ఇందులో వచ్చేసి చూడండి, ఈజీగా జస్ట్ వితిన్ 15-20 మినిట్స్లో మీ యొక్క ఫస్ట్ టార్గెట్ ఈజీగా అచీవ్ అవ్వడం జరిగింది. ఓకేనా? అదేవిధంగా నేను ఇంకొక ఫ్యాక్టర్ని కూడా చెప్పాలనుకుంటున్నాను. కొన్ని స్టాక్స్ ఎలా ఉంటాయంటే హైలీ వోలటైల్ స్టాక్స్ ఉంటాయి. వీలైతే వాటిని డెలివరీ బేసిస్లో మీరు ఇంట్రాడేలో పిక్ చేయండి. ఎండ్ ఆఫ్ ద డే కావాలనుకుంటే 3:30 లోపు వాటిని సెల్ చేసేయండి. అంటే స్టాక్ నుంచి ఎగ్జిట్ అవ్వండి. ఆ స్టాక్ని ఇంట్రాడేగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అదేవిధంగా ఎందుకు ఆ విధంగా చెప్పాను అంటే ఈ స్టాక్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు ఆ విధంగా చెప్పడం జరిగింది, డెలివరీ బేసిస్ పిక్ చేసి ఎగ్జిట్ అవ్వమని ఎందుకు చెప్పడం జరిగింది అంటే, మీరు చూడండి, హైలీ వోలటైల్ స్టాక్ చూడండి, స్పైక్ చూడండి, ఈ స్టాక్లో స్పైక్ చూడండి, ఓరెంట్ బెల్స్ స్పైక్ చూసారా? సో నేను ఇక్కడ బై చేయమని చెప్పాను. ఓకేనా? 495 రూపీస్ దగ్గర బై చేయమని చెప్పాను. అక్కడి నుంచి స్టాక్ యొక్క ప్రైస్ సెల్ అవుతూ వచ్చింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసి మీరు డెలివరీ బేసిస్లో మీరు ఈ స్టాక్ని పిక్ చేసుకొని ఉంటే ఎండ్ ఆఫ్ ద డే ఇది మీకు ఆ రోజు మొత్తం స్టాక్ ఫాల్ అయినా మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే చూడండి, మీరు వచ్చేసి 495 రూపీస్ దగ్గర బై చేశారు. ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసి చూడండి, ఆల్మోస్ట్ 504 రూపీస్ దగ్గర టచ్ అయింది. చూసారా? 504 రూపీస్ దగ్గర మీరు ఎగ్జిట్ అయితే డెలివరీ బేసిస్ మీరు ఇక్కడ పిక్ చేసుకుంటే 504 రూపీస్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయ్యేవాళ్ళు. అదే ఇంట్రాడే మీరు కనుక ఈ పొజిషన్లో ఎంట్రీ పొజిషన్ తీసుకుంటే బై చేసి ఉంటే ఖచ్చితంగా మీ స్టాప్ లాస్ హిట్ అయ్యేది, మీరు ఎంట్రీ పొజిషన్ ఎగ్జిట్ అయ్యేవారు. ఓకేనా? సో హైలీ వోలటైల్ స్టాక్స్, ఈ విధంగా ఉన్న స్టాక్స్లో మ్యాక్సిమం డెలివరీ పొజిషన్లో స్టాక్స్ని పిక్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ చూడండి, ఆల్మోస్ట్ 2% టార్గెట్ హిట్ అయింది. ఇన్ కేస్ మీరు డెలివరీ పాయింట్ ఆఫ్ లో మీరు ఈ స్టాక్ని పిక్ చేసుకున్నట్లయితే ప్రాఫిట్లోనే, ఎండ్ ఆఫ్ ద డే ప్రాఫిట్లోనే మీరు ఉండేవారు. ఓకేనా? అదేవిధంగా జీఈటీ అండ్ డి ఇండియా లిమిటెడ్ని కూడా లైవ్లో కాల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ స్టాక్ని నేను వచ్చేసి 109 రూపీస్ దగ్గర ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ స్టాక్ యొక్క ప్రైస్ వచ్చేసి చూడండి, ఎగ్జిట్ అయింది. ఈ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ అవ్వడం జరిగిందండి. ఓకేనా? ఏదైతే ప్రైస్ ఉందో ఈ ప్రైస్ దగ్గర ఎగ్జిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? అంటే ఈ స్టాక్ యొక్క ప్రైస్ కూడా ఆల్మోస్ట్ 2% ఫస్ట్ టార్గెట్ ఏదైతే ఉందో అచీవ్ అవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ టార్గెట్ని హిట్ చేయడం జరిగింది. ఓకేనా? అదేవిధంగా పిఎస్పి ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఈ కంపెనీని కూడా నేను వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోమని చెప్పాను. ఈ స్టాక్ని నేను వచ్చేసి 540 రూపీస్ దగ్గర రికమెండ్ చేయడం జరిగింది. 540 నుంచి వచ్చేసి ఈ స్టాక్ యొక్క ప్రైస్ చూడండి, ఆల్మోస్ట్ ఎంత హైయర్ ప్రైస్ పోయింది చూసారా? ఆల్మోస్ట్ 551 రూపీస్ దాకా ఈ స్టాక్ని అంటే 540 దగ్గర ఎంట్రీ పొజిషన్ తీసుకున్నట్లయితే ఈ స్టాక్ 552 రూపీస్ దగ్గర ఎగ్జిట్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఫస్ట్ టార్గెట్ ఏదైతే 2% ఈజీగా అచీవ్ అవ్వడం జరిగింది అనమాట ఈ స్టాక్లో. ఓకేనా? అదేవిధంగా తిరుమలై కెమికల్స్, ఈ స్టాక్ని కూడా నేను రికమెండ్ చేయడం జరిగింది. ఈ స్టాక్ నేను మొత్తం ఏవైతే స్టాక్స్ చెప్తున్నా అన్ని బయింగ్ సైడేనండి, షార్ట్ సెల్లింగ్ సైడ్ అయితే ఏవీ లేవు. ఓకేనా? నేను ఇచ్చే కాల్స్ అన్ని ఎవ్రీడే మ్యాక్సిమం బయింగ్ సైడే కాల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సెల్లింగ్ సైడ్ నేను మ్యాక్సిమం కాల్స్ ఇవ్వడం జరగదు, ఓన్లీ బయింగ్ సైడే మ్యాక్సిమం కాల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా ఈ స్టాక్ని కనుక మీరు గమనించినట్లయితే ఈ స్టాక్ని నేను 240 రూపీస్ దగ్గర రికమెండ్ చేయడం జరిగింది. 240 రూపీస్ దగ్గర రికమెండ్ చేయడం జరిగింది. ఎంతసేపు కన్సాలిడేట్ అయింది చూసారా 240 రూపీస్ దగ్గర? తర్వాత చూడండి, స్టాక్ యొక్క ప్రైస్ స్ట్రాంగ్ మూమెంటం ఎంతవరకు వెళ్ళింది చూసారా? ఆల్మోస్ట్ ఫస్ట్ టార్గెట్ ఈజీగా అచీవ్ అయింది. చూసారా? ఆల్మోస్ట్ 2% స్టాక్ ప్రైస్ ఈజీగా అచీవ్ అయింది. చూసారా? 240 దగ్గర ఇచ్చాను, 245 రూపీస్ దగ్గర ఆల్మోస్ట్ 245 రూపీస్ వరకు వెళ్ళడం జరిగింది. అంటే మన యొక్క ఏదైతే ఫస్ట్ టార్గెట్ ఉందో 2% అది ఈజీగా అచీవ్ అవ్వడం జరిగింది. కాకపోతే చాలా టైం పట్టింది అనమాట. ఓకే, అంటే మీరు వచ్చేసి చూడండి, ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా పేషెన్సీ ఉండాలండి.
ఓకేనా. ఓపిక, ఎంత ఓపిక ఉంటే అంత మంచి ప్రాఫిట్స్ జనరేట్ చేయవచ్చు అంతే. ఓపిక అనేది లేకపోతే ఇంట్రాడే ట్రేడింగ్ ఎట్టి పరిస్థితుల్లో ప్లీజ్ దయచేసి చేయకండి. మోర్ పేషెన్స్ మోర్ రిటర్న్స్. ఓకేనా. మీరు ఎంత పేషెంట్లీ వెయిట్ చేస్తారో మీ యొక్క ప్రాఫిట్స్ కూడా అంత మంచిగానే జనరేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇందులో వచ్చేసి మిండా ఇండస్ట్రీస్ గురించి కూడా మీకు రికమెండ్ చేయడం జరిగింది. ఈ స్టాక్ యొక్క ప్రైస్ నేను వచ్చేసి ఆల్మోస్ట్ 999 దగ్గర రికమెండ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఈ స్టాక్ వచ్చేసి హైలీ వోలటైల్ స్టాక్ అండి. అక్కడ నుంచి స్టాక్ యొక్క ప్రైస్ చూడండి, విక్స్ చూడండి, మీకు హైలీ వోలటైల్ స్టాక్ చూడండి, ఇక్కడ విక్స్ చూడండి, ఎంత పెద్ద పెద్ద విక్స్ ఉన్నాయి చూసారా. సో హైలీ వోలటైల్ స్టాక్, ఈ స్టాక్ నేను ఇక్కడ రికమెండ్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మీరు ఇంట్రాడేలో ఆ స్టాక్ని పిక్ చేసుకుంటే మీ యొక్క స్టాప్ లాసెస్ ఈజీగా హిట్ అయ్యి ఉండేది. సో ఈజీగా మీరు లాసెస్ని బుక్ చేసుకొని ఎగ్జిట్ అయ్యేవాళ్ళు. అదే ఈ స్టాక్ని మీరు ఇంట్రాడేలో డెలివరీ పాయింట్ ఆఫ్ వ్యూలో పిక్ చేసుకొని ఉంటే ఇక్కడ బై చేసిన మీ యొక్క స్టాప్ లాసెస్ హిట్ కాకుంటుండే. మీరు ఇన్ కేస్ ఇంత టైం వెయిట్ చేసి ఉంటే, పేషెంట్లీ మీరు ఇంత టైం వెయిట్ చేసి ఉంటే మీ యొక్క స్టాక్ ప్రైస్ చూడండి ఆల్మోస్ట్ 1029 రూపీస్ వరకు వెళ్ళింది చూసారా, 1027-29 వరకు వెళ్ళింది చూసారా. సో ఆల్మోస్ట్ ఈ స్టాక్లో కూడా మీరు మ్యాక్సిమం ప్రాఫిట్స్ జనరేట్ చేసేవాళ్ళు. అందుకే అంటున్నానండి నేను మ్యాక్సిమం పేషెన్స్, మోర్ పేషెన్స్ అని అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఎంత పేషెంట్లీ ఓపికతోటి ఇంట్రాడేలో ట్రేడింగ్ చేస్తారో అంతే మంచి ప్రాఫిట్స్ జనరేట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటి మీ మైండ్లో తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఓకేనా. అదేవిధంగా ఇందులో వచ్చేసి చూడండి ఇంకొక స్టాక్ ప్రైస్ వచ్చేసి ఏబిటి న్యాచురల్ ప్రొడక్ట్స్. ఈ కంపెనీ గురించి కనుక గమనించినట్టయితే ఈ స్టాక్ యొక్క ప్రైస్ నేను 96 రూపీస్ దగ్గర ఇవ్వడం జరిగింది. 96 రూపీస్ దగ్గర మీకు ఇచ్చాను. 96 రూపీస్ నుంచి జస్ట్ వితిన్ 10 మినిట్స్లో స్టాక్ యొక్క ప్రైస్ వచ్చేసి మన యొక్క ఫస్ట్ టార్గెట్ ఏదైతే ఉందో ఈ స్టాక్ యొక్క ప్రైస్ చూడండి ఆల్మోస్ట్ 2% అంటే 97.50 వరకు ఈజీగా వెళ్ళడం జరిగింది, అచీవ్ అవ్వడం జరిగింది అనమాట జస్ట్ వితిన్ 10 మినిట్స్లో. ఓకేనా. అదేవిధంగా ఈజీ ట్రిప్ ప్లానర్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్టాక్ యొక్క ప్రైస్ని చూడండి. నేను ఏ ప్రైస్ దగ్గర రికమెండ్ చేయడం జరిగింది, ఈ స్టాక్ యొక్క ప్రైస్ని 577 రూపీస్ దగ్గర ట్రేడ్ చేయండి అని చెప్పేసి నేను రికమెండ్ చేయడం జరిగింది. ఇది హైలీ వోలటైల్ స్టాక్ ఏనండి. చూడండి ఈ స్టాక్ యొక్క ప్రైస్ నేను ఇచ్చిన వెంటనే ఎంత సెల్లింగ్ జరిగింది చూసారా. కానీ మీరు ఓపికగా ఈ స్టాక్లో మీరు డెలివరీ పొజిషన్ తీసుకున్నట్లయితే ఈజీగా మీరు వచ్చేసి చూడండి స్టాక్ యొక్క ప్రైస్ మూమెంటం ఎంత స్ట్రాంగ్ అప్ సైడ్ వెళ్ళింది చూసారా. 577, 589 అంటే ఇక్కడ వచ్చేసి చూడండి ఆల్మోస్ట్ 600 వరకు వెళ్ళింది చూసారా. 577, 600 అంటే ఎంత అండి, 23 రూపీస్ ఈజీగా అచీవ్ చేసి ఉండేవాళ్ళు ఒక్క స్టాక్లో. ఓకేనా. ఇది ఇన్ కేస్ మీరు డెలివరీ పొజిషన్లో తీసుకుంటే, ఇన్ కేస్ మీరు ఈ స్టాక్ని మీరు ఇంట్రాడే పొజిషన్లో తీసుకుంటే మీ యొక్క స్టాప్ లాసెస్ ఈజీగా హిట్ అయి ఉండేది. ఓకేనా. అందుకే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఇంట్రాడేలో ట్రేడింగ్ చేసేటప్పుడు మ్యాక్సిమం డెలివరీ బేసిస్ పిక్ చేసి ఎండ్ ఆఫ్ ద డే మీరు కావాలనుకుంటే ఆ స్టాక్ని ప్రాఫిట్స్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోండి. ఆ స్టాక్ని వాళ్ళు ఇంట్రాడేగా కన్సిడర్ చేస్తారు. ఓకేనా. ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇందులో వచ్చేసి ఇంకొక స్టాక్ వచ్చేసి ఎగ్జారో టైర్స్ లిమిటెడ్. ఈ స్టాక్ యొక్క ప్రైస్ని 120 రూపీస్, ఈ స్టాక్ యొక్క ప్రైస్ని 126 రూపీస్ దగ్గర రికమెండ్ చేయడం జరిగింది. ఈ స్టాక్ని 126 రూపీస్ దగ్గర రికమెండ్ చేయడం జరిగింది. ఈ స్టాక్ యొక్క ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ చూడండి 129 రూపీస్ వరకు వెళ్ళింది. సో ఈ స్టాక్లో వచ్చేసి మన యొక్క ఫస్ట్ టార్గెట్ 2% ఈజీగా అచీవ్ అవ్వడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా హెచ్ఎఫ్సిఎల్, ఈ స్టాక్ యొక్క ప్రైస్ని కనుక మీరు గమనించినట్లయితే హెచ్ఎఫ్సిఎల్ ఈ స్టాక్ యొక్క ప్రైస్ని 78.30 దగ్గర రికమెండ్ చేయడం జరిగింది. జస్ట్ వితిన్ 5 to 10 మినిట్స్లో ఏదైతే ఫస్ట్ టార్గెట్ ఉందో ఈజీగా అచీవ్ అవ్వడం జరిగింది. 2% ఈజీగా అచీవ్ అవ్వడం జరిగింది. అందులో వచ్చేసి చూడండి స్టాక్ యొక్క ప్రైస్ నేను ఎక్కడ ఇచ్చానండి, 78.30 దగ్గర ఇచ్చాను. స్టాక్ యొక్క ప్రైస్ చూడండి ఆల్మోస్ట్ ఎంతవరకు వెళ్ళింది చూసారా, 80 రూపీస్ వరకు వెళ్ళింది చూసారా. అంటే నేను ఏదైతే ఇచ్చిన ఫస్ట్ టార్గెట్ ఉందో ఆల్మోస్ట్ 2% ప్రాఫిట్స్లో ఈజీగా మీరు ఎగ్జిట్ అవ్వచ్చు ఈ స్టాక్లో. ఓకేనా.
అదేవిధంగా అదానీ కూడా ఇవ్వడం జరిగిందండి. అదానీ పవర్ మీకు వచ్చేసి 118.30 దగ్గర ఇవ్వడం జరిగింది. అదే ప్రైస్ దగ్గర ఎంతసేపు కన్సాలిడేట్ అయింది చూసారా, చాలాసేపు కన్సాలిడేట్ అయింది. ఎండ్ ఆఫ్ ద డే స్మాల్ లాస్, అంటే స్టాక్ యొక్క ప్రైస్ కాస్త కింద క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా కైటెక్స్ గార్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. కైటెక్స్ గార్మెంట్స్ని 249 రూపీస్ దగ్గర రికమెండ్ చేయడం జరిగింది. 249 నుంచి స్టాక్ యొక్క ప్రైస్ చూడండి, వితిన్ 5 to 10 మినిట్స్లో 256 రూపీస్ వరకు వెళ్ళడం జరిగింది. అంటే మనం ఏదైతే టార్గెట్ ఇచ్చినామో ఈజీగా జస్ట్ వితిన్ 10 మినిట్స్లో ఫస్ట్ టార్గెట్ ఈజీగా అచీవ్ అవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి స్టాక్స్ మన యొక్క ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్లో రెగ్యులర్గా పొందాలంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ని తప్పకుండా జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఏదైతే మన యొక్క ఛానల్ ఉంది కదండి, మన ఛానల్ ట్రేడింగ్ ఇన్ఫో తెలుగు ఛానల్, ఆ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క సపోర్ట్ని మ్యాక్సిమం లైక్స్, మ్యాక్సిమం వ్యూస్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.